పరిశుద్ధుడు సజీవుడైన యేసు నామంలో మనకందరికి శుభములు. కేవలం ఆయన కృప ద్వారా, కనికరము ద్వారా మనం ఈరోజు బ్రతికి ఉన్నాము. దాన్ని బట్టి దేవునికి వందనాలు. యేసు క్రీస్తు నామములో ఆయనను మనము చేరుకొనుట, విజ్ఞాపన చేయుట, ఆయన మాటలు వినుట దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము. దేవుని సన్నిధిలో ఉండుట వలన మనకెంతగానో ఆశీర్వాదము, ఎన్నో మేళ్ళు. దేవునికి స్తోత్రం. ఆ మేళ్ళు మనమందరం కూడా అనుభవిస్తున్నాము. దాన్ని బట్టి దేవునికి వందనాలు. వాక్యాన్ని క్రమముగా మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయములో యూదా రాజు అయినటువంటి ఆహాజు తన జీవితము ఇక్కడను, మరియు 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయములోను ఈ విషయాలు మనం చూస్తాం. మరియు యెషయా గ్రంథము 7వ అధ్యాయములోను మనము చూస్తాము. ఈ ఆహాజు రాజు ఏలుతున్న సమయంలో ప్రవక్తలైనటువంటి మీకా, హోసియా, ఐజయా వీరందరూ కూడా ఉన్నారు. 20 సంవత్సరములు యూదా రాజు, ఈ యొక్క ఆహాజు రాజు పరిపాలన చేశాడు. 16 సంవత్సరములు ఏలాను. తనకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన 16 సంవత్సరములు ఏలాడు. అయితే ఏ ఒక్క మంచి కూడా ఈయనలో లేనట్టు, అసలు చెడులో చాలా దూరంగాను, చెడులో చాలా లోతుగాను ఆయన వెళ్ళినట్టు మనము వాక్యంలో పరిశీలిస్తాం. దేవుని ప్రజలుగా గుర్తించబడుతున్నటువంటి ప్రజలను ఏలుటకు 16 సంవత్సరములు ఒక రాజు ప్రజలను తాను దేవునికి దూరముగాను, ప్రజలను కూడా దేవునికి దూరముగాను త్రిప్పినటువంటి సందర్భము. 1వ వచనంలో చివరిలో, అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. ఇంకక్కడి నుండి ప్రారంభం. యథార్థంగా లేడు. అతడు ఇశ్రాయేల్ రాజుల మార్గములందు నడిచి బయలుదేవత ధూపములుగా పోత విగ్రహములను చేయించెను. అక్కడ పైన ఇశ్రాయేల్ రాజులు కూడా ఇంకా భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తున్నారు. వారి మార్గంలో ఈయన నడుస్తున్నాడు, మరియు విగ్రహారాధన చేస్తున్నాడు. 3వ వచనంలో, మరియు అతడు బెన్ హెన్నోము లోయందు ధూపం వేసి ఇశ్రాయేళ్ల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. ఎంత దేవునికి దూరముగా వెళ్ళాడు. తన కుమారులను అగ్నిలో దహించను. ఎందుకు దహించాడు అంటే ఏదో మేలు జరుగుతుందని. వారి చుట్టూ ఉన్నటువంటి అన్యజనుల యొక్క ఆచారములను ఆయన కూడా అనుసరించినట్టు. అతడు ఉన్నత స్థలములలోను, కొండల మీదను, ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను. ఇక ఎన్నో విషయాలు మనం ఇక్కడ చూస్తాము. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించిన. సిరియనులు అతను ఓడించి అతని జనులలో చాలా మందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని పోయిరి. అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతని లెస్సగా ఓడించెను. ఈ ఆహాజు రాజు యూదా ప్రజలు చేసినటువంటి తప్పులకు దేవుడు ఈ యొక్క యూదా ప్రజలను ఒకవైపు సిరియా రాజుకు, మరొక వైపుకు ఇశ్రాయేల్ రాజుకు అప్పగించను. వారు ఈయనను చూడండి ఎంతగా వారు చేశారో. రెమల్యా కుమారుడైన పెకాహు యూదా వారిలో పరాక్రమశాలులైన 1,20,000 మందిని ఒక్కనాడు హతం చేశాను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టి గతి పట్టెను.
దేవుణ్ణి విసర్జించినందున ఎంత శిక్ష వచ్చిందో మనము చూస్తాము. ఈయన గురించి మనకు చాలా విషయాలు మనం చూడవచ్చు. అయితే కొన్ని విషయాలను మనము మరలా వాళ్ళు వదిలిపెట్టారు. ఇశ్రాయేలీయులు వదిలిపెట్టారు. మరలా వచ్చారు. మరలా తమ దేశానికొచ్చారు. అయినప్పటికీ, అయినప్పటికీ ఈ యొక్క ఆహాజు రాజు దేవుని వైపుకు తిరగలేదు. ఇంత శిక్ష వచ్చినా గాని ఆయన దేవుని వైపుకు తిరగలేదు. చూడండి 16వ వచనంలో, ఆ కాలమందు ఏదోమీయులు మరల వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా రాజైన ఆహాజు తనకు సహాయం చేయుడని అష్షూరు రాజుల యొద్దకు వర్తమానము పంపెను. ఒకవైపు సిరియనులు వీళ్ళని చెరగా కొనుక్కోపోతున్నారు. మరొక వైపు ఇశ్రాయేలీయులు వీరిని ఓడించారు. మరొక వైపు ఆ ఏదోమీయులొచ్చి వీరిని చెరగా కొనిపోయారు. అప్పుడు మళ్ళా ఈయన అన్యులైనటువంటి అష్షూరు రాజును ఆయన ఆశ్రయించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. చూడండి 19వ వచనంలో, ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహం చేసి ఉండిన గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దాన్ని బట్టి యూదా వారిని హీనపరిచెను. అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసర్ అతని యొద్దకు వచ్చి అతన్ని బాధపరచనే గాని అతన్ని బలపరచలేదు. ఎవరైతే సహాయం చేస్తాడని అనేక ఆలయంలో ఉన్నటువంటి డబ్బంతా తీసి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అయినా గాని అష్షూరు రాజు ద్వారా తనకు సహాయము దొరకలేదు. 22వ వచనం చూడండి. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. ఎవరైనా ఆపత్కాలమందు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. కానీ ఇంకా అధికముగా అతిక్రమములు జరిగించెను. ఎన్ని దెబ్బలు పడుతున్నా గాని, ఎంత నష్టం జరుగుతున్నా గాని, ఎన్ని సంవత్సరాలు దేవునికి దూరముగా ఉన్నా గాని ఇంకా పాపము అధికమయ్యేటటువంటి స్థితిని ఈ యొక్క ఆహాజు రాజును మనం చూస్తాం. ఆ సమయంలో యెషయా గ్రంథంలో 7వ అధ్యాయములో, యెషయా గ్రంథంలో ఈరోజు మన ధ్యానము ఈ సందర్భంలో ఏమైందంటే చూడండి 14వ వచనంలో, 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు తేనెను తినును. ఈ మాటలు మనకు కొత్త నిబంధనలో మనకు కనపడతాయి. యేసుక్రీస్తు పుట్టుట, యేసుక్రీస్తు జన్మ విషయంలో ఈ ప్రవచనము యెషయా గారి ద్వారా భయంకరమైనటువంటి ఆహాజు రాజుకి, భయంకరమైనటువంటి యూదా ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఒక సూచన. దేవుడిచ్చినటువంటి సూచన, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. అయితే ఇక్కడ మనము 15వ వచనం చాలా ఇంపార్టెంట్. కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు, ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. ఇది ఒక సూచన. ఈ సూచనలో ఒక కన్యక గర్భము ధరించి కుమారుని కనుము. ఇప్పుడు ఈ కుమారుడు పెరగాలి. ఎంతవరకు పెరగాలి అంటే
చెడును విసర్జించేంత వరకు, మేలును గుర్తుపట్టి చేపట్టు వరకు పాలు తేనెలను తినును. పా పెరుగు తేనెను తినును అంటే ఒక సమృద్ధి. ఇప్పుడు ఈ కుమారుడు ఎవరయ్యా అంటే యూదులు. ఈ కుమారుడు ఎవరు అంటే యూదులు. ఈ యూదులు ఏ స్థాయికి రావాలి అభివృద్ధి పొందడానికి? ఏ స్థాయిలో వారు సంతోషంగా ఉంటారు, పెరుగు తేనెలు తింటూ ఉంటారు అంటే కీడును విసర్జించి మేలును చేపట్టే స్థాయి వరకు. కానీ ఇప్పుడు మేలు లేదు, మంచి లేదు, మొత్తము కీడే. గనుక దేవుడు ఇశ్రాయేళ్ల మీదికి శిక్ష, సిరియనుల మీదికి శిక్ష, యూదుల మీదికి కూడా శిక్ష. తర్వాత వచనాల్లో మనం చూస్తే 17వ వచనంలో యెహోవా నీ మీదికి, నీ జనం మీదికి, నీ పితరుల కుటుంబం వారి మీదికి శ్రమ దినములను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినం మొదలుకొని నేటి వరకు దాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పించును. చూడండి, కన్యక గర్భం ధరించి కుమారుని కనును అన్నటువంటి ప్రవచనము, అది షరతులతో కూడినటువంటి ప్రవచనం. అది ఒక గుడ్ న్యూస్ కదా. అది మనం ప్రకటించేది, లోకానికి ప్రకటించేది కన్యక గర్భం ధరించి కుమారుని కనును అన్నటువంటిది ఒక శుభవార్త. కానీ దానికి ఒక షరతు ఉంది. ఎప్పుడు ఆ శుభవార్త? ఆ కుమారుడు పెరుగు తేనెను తిను వరకు, ఆ ఆ వయస్సు వచ్చినప్పుడు శుభవార్త. ఆ వయస్సు రాక మునుపు, ఆ వయస్సు రాక మునుపు వీరికి దేవుని ద్వారానే శిక్ష. వీరికి దేవుని ద్వారానే శిక్ష. చూడండి, ఆ దినమున ఐగుప్తు నదులు అంతమందున జోరీగులను, అష్షూరు దేశంలోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును. అవన్నీ వచ్చి మెట్టల లోయల్లోను, బండల సందుల్లోను, ముండ్ల పొదలన్నిటిలో, గడ్డి బీలన్నిటిలో దిగి నిలుచును. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీస్ అద్దరు నుండి కూలికి వచ్చు మంగళకత్తి చేతను, అనగా అష్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరం చేయించును. అది గడ్డము కూడను గీచివేయును. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఏలైనగా ఈ దేశంలో విడవబడిన వారందరూ పెరుగు తిందురు. ఆ దినమున 1000 వెండి నాణెముల విలువగల 1000 ద్రాక్ష పండ్లుండు. ప్రతి స్థలమున గచ్చ పొదలను, బలురక్కసి చెట్లను పెరుగును. ఈ దేశమంతయు గచ్చ పొదలతోను బలురక్కసి చెట్లతోను నిండి ఉండును. గనక బాణములను విండ్లను చేత పట్టుకుని జనులు అక్కడికి పోవుదురు. సారు చేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల భయము చేతను, గచ్చ పొదల భయము చేతను జనులు అక్కడికి పోరు. అది ఎడ్లను తోలుటకును, గొర్రెలు త్రొక్కుటకును ఉపయోగమగును. శిక్ష ఇప్పుడు ప్రకటించిందంతా ముగ్గురు మీదికి శిక్ష. ఇశ్రాయేళ్ల మీదికి, సిరియనుల మీదికి, యూదా వారి మీద. ఎందుకు శిక్ష అంటే ఆహాజు రాజు. అయితే ఈ శిక్షలో కొంచెం కన్సెషన్ ఉంది. ఏందంటే, ఇప్పుడు యెషయా గారు వచ్చి అడుగుతున్నాడు కదా ప్రారంభంలో. యెషయా గారు వచ్చి ఈ ఆహాజు రాజుతో మాట్లాడుతూ, నువ్వేం భయపడకు, దేవుడు సహాయం చేయడానికి నిన్ను మొత్తానికే ఆయన నాశనం చేయడు. ఒక సూచన అడుగు అన్నాడు. అయితే ఆయన ఏమంటాడు? నేను దేవుణ్ణి శోధింపను అంటాడు. చూడండి, అదే వచనంలో యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చును, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజ్ అంటున్నాడు, నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా ఇక ఏమడగాలి? అసలు ఆహాజు రాజు దేవుణ్ణి అడిగే స్థితిలో ఉన్నాడా?
ఆహాజు రాజు ఎందుకు దేవుడు ఇంత పాపంలో ఉన్నా గాని 16 సంవత్సరాలు రాజు, ప్రజలు, విగ్రహారాధన, పిల్లలను అగ్నిలోనికి కాల్చడము, ఆ, వీళ్ళు పోయి అన్ని దేశముల మీద ఆధారపడడము, మళ్ళా వాళ్ళకు వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి ఈ దేవాలయంలో ఉన్నటువంటి బంగారును తీసి వాళ్ళకు ఇవ్వడము, అయ్యా నాకు సహాయం చేయని వారి మీద ఆధారపడము, ఇంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు దావీదును గుర్తు చేసుకొని, దావీదును బట్టి దావీదు వంశమును నేను నాశనం చెయ్యను అనే దాన్ని బట్టి ఆహాజు రాజుకు ఇప్పుడైనా ఒక సహాయం చేద్దాము అని అనుకొని యెషయా గారి ప్రవక్త ద్వారా ఆయన దగ్గరికి పంపించి, అయ్యా దేవుడు నీకు సహాయం చేయాలనే ఉన్నాడు, దావీదుని బట్టి ఒక సూచన అడుగు, ఒక సూచన అడుగు అంటే ఈ లాస్ట్ ఛాన్స్ కూడా ఆయన మిస్ చేసుకున్నాడు. మిస్ చేసుకుంటే ఇప్పుడు దేవుడు ఒక సూచన ఇస్తున్నాడు. ఈ సూచనలో ఈ సూచనలు ఈ సూచనలో 2 పాఠాలు ఉన్నాయి. ఇంత చెప్పినా గాని మీరు వినడం లేదు. ఇన్ని అవకాశాలు ఇస్తున్నా గాని మీరు వినడం లేదు. మీరు మారతారేమో అని నేను ఇంత శిక్ష ఇస్తున్నాను. ఏదోమిలను పంపిస్తున్నాను, సిరియన్లను పంపిస్తున్నాను, ఇశ్రాయేలును పంపిస్తున్నాను, అష్షూరు రాజును పంపిస్తున్నాను. పంపించడం అంటే మిమ్మల్ని నాశనం చేయడానికి పంపిస్తున్నా నేను. అయినా ఇంకా అధిక పాపం, అధిక అతిక్రమములు మీరు చేస్తున్నారు. ఒకవైపు నాకు దావీదు గారిని నేను చూస్తున్నాను, ప్రేమ ఉంది, ఎట్లనైనా వీరికి ఒక శిక్ష విధించైనా వారిని సరైన మార్గంలో పెట్టాలని నా ఆశ అని దేవుని యొక్క తలంపు చూడండి. పాఠం ఏంటంటే పాఠం ఏంటంటే దేవుని ప్రజలుగా గుర్తించబడుతున్నప్పటికీ పాపం చేస్తున్నప్పుడు పాపం చేస్తున్నప్పుడు కొన్ని దెబ్బలు మనకు తగులుతాయి. ఆ దెబ్బలు ఎట్లుంటాయంటే ఆ, అంటే మనకే క్వశ్చన్ వస్తుంది, ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు ఇట్లా అయింది. అప్పుడు మనకు దేవుని వైపుకు తిరిగే మనసు రావాలి. ఆహా, దీనివల్ల ఇది జరుగుతుంది, నన్ను దేవుడు సరిచేయడానికి ఈ విపత్తు జరిగింది, ఈ కష్టము వచ్చింది, ఈ కలవరము నాకు వచ్చింది అని మనము సరి చేసుకోవాలి. ఇది మొదటి పాఠం. నేను చాలాసార్లు చెప్పాను, మన శ్రమకు అనేక కారణాలు ఉన్నాయి. మనకు జరిగిన విపత్తులకు అనేక కారణాలు ఉంటాయి. మనకొచ్చిన రోగానికి అనేక కారణాలు ఉంటాయి. ఒక్క కారణము పాపము చేసినందుకు. మరది పాపం చేసినందుకే వచ్చిందా? లేదు, ఏం పాపం చేయడం లేదు, అయినా ఈ శ్రమ ఎందుకు వచ్చింది నాకు, అయినా ఈ రోగం ఎందుకు వచ్చింది అంటే 1 పేతురు 1వ అధ్యాయం ప్రకారము మనం విశ్వాసంలో బలపరచబడడానికి. నంబర్ 1, ఏ పాపం చేయం సార్ మేము, అయినా ఎందుకు ఇంత విపత్తు వచ్చింది, ఇంత కలవరం ఉంది అంటే 2 కొరింథీ 12వ అధ్యాయం ప్రకారము ఆ విపత్తు ద్వారా దేవుని శక్తి ప్రదర్శించబడుతుంది, దేవుని శక్తి బయలుపరచబడుతుంది. రెండవది, ఇంత విపత్తు, ఇంత నష్టం, ఇంత కష్టము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నా కానీ, నేను ఎంత పవిత్రముగా ఉన్నా కానీ ఎందుకు ఇంత నాకు నష్టం జరుగుతుంది, ఇంత కష్టం వచ్చింది అంటే యోహాను సువార్త 9వ అధ్యాయం ప్రకారము అది దేవునిని మహిమపరచుట కొరకే, దేవునిని మహిమపరచుట కొరకే. ఇంత నేను మంచిగా ఉన్నా, గుడికి పోతున్నా, వాక్యం చదువుతున్నా, ఎవరికి హాని చేయను, అయినా నాకెందుకు ఈ శ్రమ, అయినా నాకెందుకు ఈ శ్రమ అంటే 3వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ప్రకారము పునరుద్ధానములో ఉండుటకు ఈ శ్రమలు మనకు అవసరము. ఇక ఎన్నో కారణాలు,
అయితే ఇక్కడ ఒక కారణం ఏంటంటే, పాపము చేసినందుకు, అతిక్రమించినందుకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ వెనుదిరగక ఉన్నందుకు శిక్ష. ఇంకా చివరిలో ఇంకొక ఛాన్స్, లాస్ట్ ఛాన్స్. అయ్యా, దావీదుని బట్టైనా కానీ నిన్ను నేను నాశనం చేయను, యూదా రాజ్యాన్ని నేను నాశనం చేయదలుచుకోలేదు అని ఈ ఇశ్రాయేలు దండెత్తి వచ్చారు కదా యూదుల మీదకి, పట్టుకొని పోయారు కదా. ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి, మీ సహోదరులు అట్లా మీరు చేయకూడదు, నేనేదో కొంచెం కోపపడి మిమ్మల్ని వాళ్ళ మీదకి పంపిస్తే మీరు ఇంకా అధికముగా వారిని చెరగా తీసుకుని వచ్చారు, అట్లా చేయకూడదు, తిరిగి వాళ్ళని పంపించండి అని తిరిగి యూదులను తిరిగి వస్తారు చాలామంది. అప్పుడైనా ఈయనకు మేలుకొలుపు రాలేదు. అష్షూరు రాజుకి డబ్బులు ఇస్తాడు. అయ్యా, నన్ను ఈ శత్రువుల నుండి కాపాడు కాపాడంటే ఆయన డబ్బులు తీసుకుంటాడు కానీ సహాయం చేయడు, ఇంకా నష్టమే చేస్తాడు. అప్పుడు అంటున్నాడు, ఇంకా లాస్ట్ ఛాన్స్, నీకు సూచన అడుగు, నిన్ను రక్షించడానికి నేను సూచన అడుగుతున్నా. నీ దావీదు గారితో నేను చేసినటువంటి నిబంధనను బట్టి నేను నీతో నిన్ను సూచనను అడుగుతున్నాను. ఏదైనా ఒక సూచన అడుగంటే నేను అడగను అంటాడు. అప్పుడు దేవుడిచ్చినటువంటి సూచన, ఇదిగో కన్యక గర్భవతి, కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టను. అతడు చెడును విసర్జించి, 14వ వచనంలో చూడండి, కాబట్టి ప్రభు తాని యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. ఈ కుమారుడు పాత నిబంధనలు ఎవరంటే యూదులు. యూదులకు ఒక తెలివి రావాలి. ఆ తెలివి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లుంటారు? పెరుగు తేనెను తింటారు. ఇప్పుడు ఏం తింటున్నారు? దేవుని శిక్షను తింటున్నారు. కీడుని విసర్జించుటకును మేలును కోరుకున్నటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు, ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును వరకు. అంటే నువ్వు, అంటే యూదా, నువ్వు కీడును విసర్జించి మేలును కోరుకొనుటే అనేటువంటి స్థాయి నీకు ఎప్పుడైతే అక్కడ వరకు, ఆ పాయింట్ వరకు నువ్వు రావాలి. ఎప్పుడైతే అక్కడికి వస్తావో అక్కడ నీకు పెరుగు తేనెలు తినేటటువంటి ఒక సమృద్ధి నీకు దొరుకుతుంది. అప్పటి వరకు దేవుడు ఏం చేస్తాడు? ఆ ఇద్దరు రాజులు, ఎవరు వీళ్ళు? రెజీను అనేటువంటి సిరియా రాజు, పెకాహు అనేటువంటి ఇస్రాయల్ రాజులను నేను హతము చేస్తాను అనుకున్నాడు ఆహాజు రాజు. అబ్బా, ఎంత మంచి గుడ్ న్యూస్ దేవా, ఇప్పటి వరకు వాళ్ళే నన్ను హింసించారు, వాళ్ళే మా వాళ్ళని పట్టుకొని పోయారు అని విన్నాడు. తర్వాత వెంటనే 17వ వచనంలో, యెహోవా నీ మీదికిని, నీ జనం మీదికిని, నీ పితరుల కుటుంబం వారి మీదికిని శ్రమ దినములను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదికి పంపించును. ఒకవైపు ఇశ్రాయేల్ రాజును, సిరియన్ రాజులను నేను నాశనం చేస్తాను, మరొక వైపు అష్షూరు రాజును నీ మీదికే పంపిస్తాను. ఏంటి సూచన? కన్యక గర్భవతి అయి కుమారుని కనును అంటేనే అయిపోతుందా? అదొక గుడ్ న్యూసా? ఎవరికి గుడ్ న్యూస్ అది? ఏ ప్రజలకు అది మంచి శుభవార్త? నువ్వు మేలును కోరుకొని కీడును విసర్జించినటువంటి వయస్సు వస్తే అప్పుడు పెరుగు తేనెను తింటారు. ఆ దినమున ఐగుప్తు నదులు అంతమందున్న జోరీగులను, అష్షూరు దేశంలోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును, అవన్నీ వచ్చి నిన్ను నాశనము చేస్తాయి. ఆహాజు రాజుకి ఈ సూచన
గొప్ప ప్రమాదం, దేవుని యొక్క శిక్ష. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వస్తే ఏంటి మెసేజ్ ఏంటి? సందేశం ఏంటి? మీరు మేలును కోరుకునండి, కీడును విసర్జించండి. ఇది శుభవార్త. అది సందేశం, అది సూచన, అది కన్యక గర్భం ధరించి కుమారుని కనును. ఇప్పుడు యేసుక్రీస్తు మనం అంగీకరించాం. ఆశీర్వాదమా నష్టమా? ఆశీర్వాదమా శాపమా? ఈ యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు? నేను కీడును విసర్జించి మేలును నేను కోరుకుంటే అది గొప్ప ఆశీర్వాదం. అప్పుడు పెరుగు తేనెలు తినేటటువంటి సమృద్ధి, అదొక ఆశీర్వాదం. అంతేగాని ఇది సూచన భలే ఉంది, చాలా బాగుంది, కన్యక గర్భం ధరించి కుమారుని కనున అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఇవి వినడానికి చాలా బాగుంటాయి. అసలు ఎందుకు ఆ సూచన? అది ఎప్పుడు సమృద్ధిగా మనకు మారుతుంది, ఎప్పుడు శుభవార్తగా అది మనకు మారుతుంది? ఆ సందేశంలో ఏముంది? ఆ సందేశంలో ఏముందంటే నువ్వు కీడును విసర్జించాలి. అంత తెలివి రావాలి. అంత తెలివి వచ్చేంత వరకు నాశనం, అంత తెలివి వచ్చేంత వరకు శ్రమ, ఆ తెలివి వచ్చేంత వరకు ఈడే. కనుక వెరీ సింపుల్ సందేశం. యేసుక్రీస్తు వల్ల ఏంటి ఉపయోగము? యేసుక్రీస్తు పుట్టడం వలన ఏంటి ఉపయోగము? ఆయనను అంగీకరించడం వలన ఏంటి ఉపయోగము? అంటే మేము సమృద్ధిలో ఉన్నాము. పెరుగు తేనెలు తినేటటువంటి సమృద్ధిలో మేమున్నాము. ఎందుకున్నారు అంటే మీరు కీడును విసర్జించారు. అంత తెలివి వచ్చింది. కీడేంటో పాపమేంటో గుర్తుపట్టి అసహించుకొని నాకు ఇది వద్దు అన్నటువంటి తెలివి, జ్ఞానము, అట్టి మనస్సాక్షి వచ్చినటువంటి వారికి సమృద్ధి. అట్టి 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 మనసు వచ్చినటువంటి వారికి ఇది సమృద్ధి. దేవుడే సహాయం చేయును. దేవుడే సహాయం చేయను, మనం అప్పగించుకోవాలి, ఆగాలి. ఆహాజు రాజు నువ్వు ఆగాలి. యూదా ప్రజలారా మీరు ఆగాలి. అసలు ఏం చేస్తున్నారు మీరు? కళ్ళు దేవుడు ఉన్నాడని, మేము దేవుని ప్రజలమని, మా దావీదు దగ్గర నుండి దేవునికి హృదయానుసారైనటువంటి వారి నుండి వాళ్ళ తరతరములు, వాళ్ళ వంశముల నుండి అనేక మంది వస్తున్నారు. వారిని బట్టి దేవుడు ఇప్పటి వరకు మనల్ని ఓర్చుకుంటున్నాడు. అయితే మనం దేవుని వైపుకు తిరగాలి. యేసుక్రీస్తు పుట్టాడు. ఎందుకు పుట్టాడు? మనలో ఒక మనసు వచ్చుటకు. ఈ కీడు నాకు వద్దు, నాకు మేలు కావాలి, మేలు కావాలి. చెడు నాకొద్దు, నాకు మంచి కావాలి. పాపము నాకొద్దు, పరిశుద్ధత కావాలి. ఈ ఈ స్థాయి, ఈ తెలివి ఎప్పుడు వస్తుందో దేవుని యొక్క ఆశీర్వాదం అన్నటువంటిది మనకు ఉంటుంది. అది ఒక సమృద్ధి. అది పెరుగు తేనెలు తినేటటువంటి సమృద్ధి. అప్పటి వరకు కష్టమే. ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికైనా ఒక శుభవార్త, యేసుక్రీస్తు ద్వారా ఒక శుభవార్త ఈ సందేశంలోనే ఉన్నది. ఎందుకు యేసుక్రీస్తు అంటే నువ్వు చెడును విసర్జించడానికి, మంచిని చేపట్టడానికి
ప్రపంచానికి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఒక మంచి శుభవార్త. అట్టి శుభవార్త, అట్టి పెరుగు తేనెలు తిన్నటువంటి సమృద్ధి, చెడును విసర్జించేటటువంటి మనస్సు, మంచిని కోరుకునేటటువంటి మనస్సు దేవుడు మనకు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, సృష్టికర్త, ఆత్మదేవ, మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి తండ్రి నీ వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని ప్రభువా నాలో మాలో ఫలింపచేయము. నీ ప్రజలుగా నాయన మేము గుర్తించబడుచున్నాము, పిలువబడుతున్నాము. ఆహాజు లాంటి, యూదా లాంటి ప్రజల వలె ఆ కాలంలో ఉన్నారు ప్రభా. మేము వారి వలె ఉండకుండా ప్రభా, కీడును విసర్జించుటకు, మేలును కోరుకొనుటకు ప్రభా మాకట్టి మనస్సును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.